నేను ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం గడ్డ జనసేన అడ్డ అంటారు. ఆ తర్వాత తెలంగాణలో పాలమూరు గడ్డ జనసేన అడ్డ కాబోతుంది. మీరు చూడండి, పాలమూరు గడ్డ జనసేన అడ్డ అవ్వకపోతే అప్పుడు అడగడం. ఇందాక చెప్పారు మన వాళ్ళు ఇక్కడ నిలబడ్డ వ్యక్తులంతా మీరు చూస్తే మిగతా పార్టీలు వాళ్ళందరూ కూడా ఎక్కడ ఎవరికి సీట్ ఇచ్చినా ఎవరికి ఏది ఇచ్చినా సరే వాళ్ళు ధనవంతులకు ఇస్తారు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఒక ప్లంబర్ నుంచి ఈ రోజు ఒక అతను కార్పొరేటర్గా ఎదిగారు. అలాగే ఒక రిటైర్డ్ అయిన ఎస్ఐ. అంటే ఒకటి పేదవాళ్ళకి లేకపోతే చదువుకున్న వాళ్ళకి అంతే తప్ప ధనవంతులను ఎంకరేజ్ చేసే పార్టీ కాదు మా జనసేన పార్టీ. కాబట్టి అలాంటి పార్టీకి మీరు ఈసారి ఓటేయాలి. ఆల్రెడీ కారుకు వేసి 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 అలసిపోయారు, చేతికి వేసి మోసపోయారు. ఇప్పుడు క్లాసుకి వేసి తెలంగాణ మోసంటే ఏంటో చూపించండి. పాలమూరు క్లాసు కనపడితే గుద్దేయడం, ఇది ఆలోచించే పనే లేదు. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు ఎవరంటే ఏం చెప్తాం? మోడీ గారు అని చెప్తాం. అలాంటి మోడీ గారే పవన్ కళ్యాణ్ గారి నిజాయితీకి నిబద్ధతకి ఫిదా అయిపోయారు. మరి ఈ తెలంగాణలో ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి కానీ, అలాగే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారికి కానీ వీళ్ళకి బాగా నచ్చిన వ్యక్తి గద్దరన్న. అలాంటి గద్దరన్నకు కూడా బాగా నచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరు ఈ విషయం గమనించాలి. అలాగే ఇదే తెలంగాణలో మీ అందరికీ నచ్చిన సినిమా వ్యక్తి ఆర్ నారాయణమూర్తి గారు. అలాంటి ఆర్ నారాయణమూర్తి గారికి కూడా బాగా నచ్చిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. మీరందరూ గమనించుంటారు, మీ తెలంగాణకి ఎప్పటికీ గుర్తుండిపోయే బలగం లాంటి సినిమా ఇచ్చిన ఒక వ్యక్తి, మా జబర్దస్త్ వ్యక్తి వేణు అని. ఆ వేణు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాను. అంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమైన నాయకులు, ముఖ్యమైన సినీ కళాకారులే ఆయన ఇష్టపడతారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఏదో ఆయన తెలంగాణ కాదు, తెలంగాణ ద్రోహి ఇలా మాట్లాడి ఆయన్ని కించపరిచే వ్యక్తిత్వాలు చాలా ఉన్నాయి ఇక్కడ. వాళ్ళందరినీ మీరు గమనించాలి. ఎందుకు వాళ్ళందరూ ఆ మాటలు మాట్లాడతారో తెలుసా? అలా రెచ్చగొడితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తారు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తే ఆయనతో కలిసి ఫోటో దిగుదామని. దానికోసం ఎప్పుడైతే ఇలా రెచ్చగొడుతూ ఉంటే ఒక రోజు పవన్ కళ్యాణ్ గారు వస్తారో అప్పుడు ఆయనతో ఫోటో దిగొచ్చు అని ఇలా ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. అవేం మీరు పట్టించుకోకండి. పవన్ కళ్యాణ్ గారు ప్రాంతీయ విభేదం చూసే వ్యక్తి అయితే ఆ రోజు వరదలు వచ్చినాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతి పల్లెటూరికి పంచాయతీకి 1,00,000 చొప్పున 400 పంచాయతీకి 400 లక్షలు అంటే 4 కోట్లు ఇచ్చారు. ఇక్కడ తెలంగాణకి 2 కోట్లు ఇచ్చారు. అక్కడ ఎక్కడైనా ఆయన ప్రాంతీయ విభేదాలు చూసారా? తెలంగాణ అంటే ఆయనకి 2 ఒకటే. మీరు చూస్తే కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర ఫస్ట్ అక్కడ ఆశీర్వాదం తీసుకుని ఆయన ప్రచారం మొదలెట్టాడు. మొన్న కూడా అక్కడ 35 కోట్లు ఆల్మోస్ట్ నిధులు కేటాయించారంటే ఈ పర్టికులర్ తెలంగాణ అనే చెప్పుకునే నాయకులు కనీసం అప్పుడు వరదలు వచ్చినప్పుడు వాళ్ళ జేబులో నుంచి డబ్బులు ఏమైనా తీసారా? ఈ తెలంగాణ అలాంటి పార్టీకి మీరు ఈసారి ఓటేయాలి. ఆల్రెడీ కారుకు వేసి 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 అలసిపోయారు, చేతికి వేసి మోసపోయారు. ఇప్పుడు క్లాసుకి వేసి తెలంగాణ మోసంటే ఏంటో చూపించండి. పాలమూరు క్లాసు కనపడితే గుద్దేయడం, ఇది ఆలోచించే పనే లేదు. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నాను నేను? ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం గడ్డ జనసేన అడ్డ అంటారు. ఆ తర్వాత తెలంగాణలో పాలమూరు గడ్డ జనసేన అడ్డ కాబోతుంది. మీరు చూడండి, పాలమూరు గడ్డ జనసేన అడ్డ అవ్వకపోతే అప్పుడు అడగడం. ఇందాక చెప్పారు మన వాళ్ళు ఇక్కడ నిలబడ్డ వ్యక్తులంతా మీరు చూస్తే మిగతా పార్టీలు వాళ్ళందరూ కూడా ఎక్కడ ఎవరికి సీట్ ఇచ్చినా ఎవరికి ఏది ఇచ్చినా సరే వాళ్ళు ధనవంతులకు ఇస్తారు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఒక ప్లంబర్ నుంచి ఈ రోజు ఒక అతను కార్పొరేటర్గా ఎదిగారు. అలాగే ఒక రిటైర్డ్ అయిన ఎస్ఐ. అంటే ఒకటి పేదవాళ్ళకి లేకపోతే చదువుకున్న వాళ్ళకి అంతే తప్ప ధనవంతులను ఎంకరేజ్ చేసే పార్టీ కాదు మా జనసేన పార్టీ. కాబట్టి అలాంటి పార్టీకి మీరు ఈసారి ఓటేయాలి. ఆల్రెడీ కారుకు వేసి 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 అలసిపోయారు, చేతికి వేసి మోసపోయారు. ఇప్పుడు క్లాసుకి వేసి తెలంగాణ మోసంటే ఏంటో చూపించండి. పాలమూరు క్లాసు కనపడితే గుద్దేయడం, ఇది ఆలోచించే పనే లేదు. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు ఎవరంటే ఏం చెప్తాం? మోడీ గారు అని చెప్తాం. అలాంటి మోడీ గారే పవన్ కళ్యాణ్ గారి నిజాయితీకి నిబద్ధతకి ఫిదా అయిపోయారు. మరి ఈ తెలంగాణలో ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి కానీ, అలాగే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారికి కానీ వీళ్ళకి బాగా నచ్చిన వ్యక్తి గద్దరన్న.
అలాంటి గద్దరన్నకు కూడా బాగా నచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరు ఈ విషయం గమనించాలి. అలాగే ఇదే తెలంగాణలో మీ అందరికీ నచ్చిన సినిమా వ్యక్తి ఆర్ నారాయణమూర్తి గారు. అలాంటి ఆర్ నారాయణమూర్తి గారికి కూడా బాగా నచ్చిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. మీరందరూ గమనించుంటారు, మీ తెలంగాణకి ఎప్పటికీ గుర్తుండిపోయే బలగం లాంటి సినిమా ఇచ్చిన ఒక వ్యక్తి, మా జబర్దస్త్ వ్యక్తి వేణు అని. ఆ వేణు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాను. అంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమైన నాయకులు, ముఖ్యమైన సినీ కళాకారులే ఆయన ఇష్టపడతారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఏదో ఆయన తెలంగాణ కాదు, తెలంగాణ ద్రోహి ఇలా మాట్లాడి ఆయన్ని కించపరిచే వ్యక్తిత్వాలు చాలా ఉన్నాయి ఇక్కడ. వాళ్ళందరినీ మీరు గమనించాలి. ఎందుకు వాళ్ళందరూ ఆ మాటలు మాట్లాడతారో తెలుసా? అలా రెచ్చగొడితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తారు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తే ఆయనతో కలిసి ఫోటో దిగుదామని. దానికోసం ఎప్పుడైతే ఇలా రెచ్చగొడుతూ ఉంటే ఒక రోజు పవన్ కళ్యాణ్ గారు వస్తారు, అప్పుడు ఆయనతో ఫోటో దిగొచ్చు అని ఇలా ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. అవేం మీరు పట్టించుకోకండి. పవన్ కళ్యాణ్ గారు ప్రాంతీయ విభేదం చూసే వ్యక్తి అయితే ఆ రోజు వరదలు వచ్చినాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పల్లెటూరికి పంచాయతీకి 1,00,000 చొప్పున 400 పంచాయతీకి 400 లక్షలు అంటే 4 కోట్లు ఇచ్చారు. ఇక్కడ తెలంగాణకి 2 కోట్లు ఇచ్చారు. అక్కడ ఎక్కడైనా ఆయన ప్రాంతీయ విభేదాలు చూసారా? తెలంగాణ అంటే ఆయనకి 2 ఒకటే. మీరు చూస్తే కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర ఫస్ట్ అక్కడ ఆశీర్వాదం తీసుకుని ఆయన ప్రచారం మొదలెట్టాడు. మొన్న కూడా అక్కడ 35 కోట్లు ఆల్మోస్ట్ నిధులు కేటాయించారంటే ఈ పర్టికులర్ తెలంగాణ అనే చెప్పుకునే నాయకులు కనీసం అప్పుడు వరదలు వచ్చినప్పుడు వాళ్ళ జేబులో నుంచి డబ్బులు ఏమైనా తీసారా? ఈ తెలంగాణ